ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజల తరపున పోరాటానికి ఎక్కడ కూడా తగ్గేది లేదని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా భవనాన్ని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సోమవారం సందర్శించి కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్కు విశ్రాంత ఉద్యోగులు ఘన స్వాగతం పలికి శాలువాతో సన్మానించి తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. భవన నిర్మాణానికి కృషి చేసిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్కు వారు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. 2018లో మాజీ మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆశీర్వాదంతో సంఘ భవనానికి స్థలం కేటాయించి నిధులు మంజూరు చేశారని వారు గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ, నా గెలుపుకు కృషి చేసిన మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని చెప్పారు. సంఘ భవనానికి పూర్తి సహకారం ఉంటుందని, ప్రస్తుత భవనంపైన మరో అంతస్తు వేసుకోవడానికి కూడా సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. విశ్రాంత ఉద్యోగులు పోగు చేసి భవన నిర్మాణం కోసం ఖర్చు చేసిన డబ్బులు కూడా ఇప్పించడానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. విశ్రాంత ఉద్యోగుల అవసరాలకు కొంత డబ్బును కూడా ఇవ్వడానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మీతో ఉంటూ, మీ వెంటే ఉండి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం పూర్తి అయినా ఇచ్చిన హామీలు అమలుమాత్రం కావడం లేదని, ప్రజల పక్షాన ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్లు కాసాల బుచ్చిరెడ్డి, శంకరి విజయేందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు, జీవి శ్రీనివాస్ మరియు విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు. గెలిపించిన మీకు మరోసారి నా బాధ్యత, నా విద్యుత్ గర్వం కూడా ఈ భవనం పూర్తి వారు ఇంకా పైప్లో వేసుకోవడానికి కానీ మీరు కొంత డబ్బు వేసి ఖర్చు పెట్టిన డబ్బు కూడా నేను ఇప్పిస్తానని మనస్ఫూర్తి విశ్రాంత ఉద్యోగస్తులు మీ కార్యక్రమాలు ఏమన్నా చేసుకోవాలంటే చేసుకునే మీ పరిస్థితుల్లో ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో కొంత డబ్బు కూడా మీకు డిపాజిట్ చేసుకోవడానికి మరి ఆ విషయం కూడా తొందరలోనే మీకు డబ్బులు ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ ఇప్పటికైనా ఈ విశ్రాంత ఉద్యోగస్తుల తరఫున మేము మీ అడుగులో వేస్తూ మీ ఉనికిని చాటేదానికి, మీ ఇబ్బందులను పంచుకోవడానికి మేము పోరాటంలో ముందుంటామని తెలియజేస్తూ మరి ఈ విషయంలో హరీష్ రావు గారు కూడా ఈ విశ్రాంత ఉద్యోగస్తుల గురించి అన్ని విషయాలు కూడా అసెంబ్లీలో చెప్పడం జరిగింది. మరి ఏదేమైనా మీకున్న ప్రతి సమస్యకు మేమే ముందుండి పోరాటం చేసి హక్కులు సాధించుకునే దాంట్లో మేము భాగస్వాములుగా ఉంటామని తెలియజేసుకుంటూ మరి ఈరోజు వెల్నెస్ సెంటర్ కూడా కరెక్ట్గా మెడిసిన్స్ దొరకలేదు, ఆ విషయం కూడా చెప్పడం జరిగింది. మరి ఆ విషయంలో కూడా మరి జాగ్రత్తలు తీసుకొని చేస్తామని మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. మరి ఏదేమైనా మొన్న కార్యక్రమానికి నేను రాకపోవడంలో జరిగిందంటే దానికి అసెంబ్లీ నడుస్తామని కాబట్టి అసెంబ్లీ నడుస్తున్నప్పుడు మరి రాకూడదు. అది చివరి రోజు అసెంబ్లీ ఏ రకంగా నడుస్తుందో కూడా మీకు తెలుసు. మరి అసెంబ్లీ కాకుండా ఈ ప్రభుత్వం ప్రతి విషయానికి గుళ్ళో చేసే కార్యక్రమాలే కొనసాగుతుంది కాబట్టి ఈరోజు ఇంకా 100 రోజులు కాదు, సంవత్సరం పూర్తయినా ఏ వాళ్ళు ఇచ్చిన హామీని ఒక్కటి కూడా కరెక్ట్గా పూర్తి చేయలేని పరిస్థితి కూడా సాగుతుంది. అయినా మేము ప్రజల పక్షాన మరి ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చమని ఈరోజు కొట్లాడుతూ ఉన్నాం. ఖచ్చితంగా
ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీసి అడగడంలో మా పాత్ర ఇక్కడ తగ్గింది. మరి ఆ విషయంలో మీ రెండు వందల ఆశీర్వాదంలో ఉండాలని మరోసారి తెలియజేసుకుంటూ మీకు ఏ ఇబ్బంది లేకుండా ఏ ఇబ్బంది వచ్చినా నేను మీ కుటుంబ సభ్యులుగా నేను ఉంటాను తెలియజేసుకుంటూ మీ ఆశీర్వాదం మాకు ఎప్పుడు నిలబడి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. ये बात पीढ़ी के जो कारोबार है बहुत सरल है, हमारे हमारा हो चुका है। जैसे हमारे ये दोनों की चीज़ों की वजह से आज हम एक बिल्डिंग में ठहरे हुए हम जरा देखना परिवार रख सकते हैं और हमारे हम हर मामले में हमारे होता है हम उनसे दुआ करते हैं कि कार्यक्रम को व्यक्तिगत అందుకని మళ్ళీ సార్ మన బిల్డింగ్లకు రావాలనే ఉద్దేశంతో ఈరోజు కనీసం సందర్శించండి, తర్వాత మమ్మల్ని ఆశీర్వదించండి పిలవడం జరిగింది. సార్ వచ్చిండు, దానికి వారికి ధన్యవాదాలు. మరి బిల్డింగ్ చరిత్ర చూసినట్లయితే 2011లో అసెంబ్లీ లైన్ నుంచి అప్లికేషన్ పెడతా ఉన్నాము అందరి కలెక్టర్లకు. సార్ ఎమ్మెల్యే అయిన తర్వాత హనుమంతరావు గారు కలెక్టర్గా ఉన్నప్పుడు 2018లో పూర్తిగా ఎమ్మెల్యే గారి మన సార్ చొరవతోటే మనకు 270 స్థలం అలాట్ అయింది. దాని తర్వాత కూడా పక్కకు యోగా సెంటర్కి ఇచ్చేటప్పుడు సార్ను కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేసి కొంత స్థలం ఇచ్చుకుంటాను సార్ అంటే మరి లేదు అన్నది కూడా అది అలాట్ చేసేటప్పుడు మరీ మనం పిలిపించి ఇట్లా 11 ఫీట్ల జాగా ఇచ్చి పెడుతున్నాము, మీరు మంచిగా చెట్లు పెట్టుకోండి, మంచిగా వాడుకోండి అని మనకు ఉదార హృదయంతో సౌకర్యంతో మనకు మనకు ఎంతో ఉపయోగపడతా ఉన్నాం. ఇన్ని రకాల ధన్యవాదాలు చెప్పిన తప్పనే ఇమీడియట్గా మళ్ళీ ఒక 10 లక్షలు శాంక్షన్ చేసాము. అది టెండర్ అయింది 10 లక్షలకు. ఆయన కాంట్రాక్ట్ తీసుకొని బేస్మెంట్ వరకే అయిపోయింది 10 లక్షలు అన్నాడు. తర్వాత కరోనాలో 2 సంవత్సరాలు అక్కడే పడుతున్నారు. ఆ 2 సంవత్సరాల తర్వాత మనం ముందాన్ని వేసిన తర్వాత అందరితో చందాలు తిరిగి 10,000 తక్కువ చందాలు వసూలు చేస్తే 18 లక్షల రూపాయలు అయిన ఒక సంఘానికి అవ్వకపోతే ఓన్లీ పెన్షనర్ల దగ్గర మాత్రమే. దాని తర్వాత మనం టేకప్ చేసి ఈ ఫ్రిడ్జ్ బీమ్లు, పిల్లర్లు, స్లాబ్ ఇవన్నీ వేసి ముందర 2 సెంటర్లు వేసాం. పెద్దగా అయినట్లు లేకుండా ఇంకా కొంత అప్పు చేసి ముందర 2 సెంటర్లు వేసి ఇంటికి ఇచ్చి మెయింటెనెన్స్ ఉద్దేశంతో అట్లా ఇవ్వడం జరిగింది. 20 లక్షల రూపాయలు మళ్ళీ శాంక్షన్ చేయించారు, అది కూడా టెండర్ అయింది. నర్సారెడ్డి అనే కాంట్రాక్ట్ తీసుకొని ఫ్యూచర్ గోడలు మాత్రమే నా సంఘటన నిర్మాణం చేయాలి. ఏమో ఏదో మాట్లాడి మాయమాటలు చెప్పి ఏదో అని చెప్పాడు కాబట్టి నేను చేసి తెలియాలి. వాళ్ళ కింద గౌరవ వాళ్ళని చెప్పి చౌకాలు చేసుకోవచ్చు, అర్థాలు చేసుకోవచ్చు, కానీ అందరూ మాట్లాడాలని చెప్పి మనందరూ కూడా అందరూ అదే ఆలోచన చేసే ప్రభుత్వం తక్కువ వ్యతిరేకంగా అందరూ ఒప్పించుకుంటూ గ్యాస్ పైసలు విషయం నాకు బాగా స్పష్టంగా తెలుసు. ఇంకా దగ్గర చూసాం కాబట్టి మరి రేపు ముందు కూడా ప్రభుత్వం లేకపోయినప్పటికీ తప్పకుండా మీ తరఫున అన్నతో పాటు అన్న చంద్రబాబు గారు మేము కూడా అందరం ఎంతో విశ్రాంత ఉద్యోగస్తులు ఇప్పుడు అన్ని ప్రధాన సమస్యలు అంటే ఉద్యోగ ఒత్తిడి కావచ్చు, కుటుంబ ఒత్తిడి కావచ్చు, కుటుంబ బాధ్యత కావచ్చు, అన్ని పోయిన తర్వాత ఇప్పుడు ప్రశాంతంగా టైం ఇప్పుడు ఆరోగ్యాలు సహకరించి చంద్రశేఖర్ గారు చెప్పినట్టు మీరు కూడా పెట్టి చిన్న గేమ్స్ కావచ్చు చేసుకొని మన ఏజ్కు కావాలని వాస్తవం అది. మీకు రిటైర్మెంట్ కనుక ఇంకొక 2 రోజులు ఆలోచించడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి ప్రభాకరణ ఖచ్చితంగా మీరు ఏ విధంగా అయితే చదువు వాళ్ళు అందరికి సపోర్ట్ ఉన్నారు అన్న కూడా ఎమ్మెల్యే ఉండాలి ఎక్కువ అనిపిస్తున్నారు. అదేవిధంగా ఉంటాడు అని అందరం మీకున్నది మాకు అందరం తెలియజేస్తూ మంచి ప్లేస్లో అంటే ఒక రిమైండర్ ప్లేస్లో మంచి బాగా కట్టుకున్నాను. మీ అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ